Hey guys, welcome back to our YouTube channel. మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసి ఉంటే మేమిద్దరం అక్క చెల్లెళ్ళం ఫుడ్ ఛాలెంజెస్ అయితే చేస్తున్నాము. ప్రీవియస్ గా చాలా ఫుడ్ ఛాలెంజెస్ చేసాము, ఒకసారి చెక్అవుట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. ఈ రోజు వీడియో వచ్చేసి వెజ్ థాలీ ఈటింగ్ ఛాలెంజ్ అనమాట. ఫర్ ది ఫస్ట్ టైం వెజ్ థాలీ అయితే మేము తినబోతున్నాము. ఎందుకంటే వెజ్ లో అంత ఇంట్రెస్ట్ చూపించమన్నమాట ఎక్కువగా, ఎందుకంటే ఫుడ్ ఛాలెంజెస్ అయితే చేస్తున్నాం కాబట్టి ఇంకా వెజ్ థాలీ చేయాలని ఫిక్స్ అయిపోయాము. వెజ్ థాలీ ఏం తీసుకున్నాము అంటే రైస్, వైట్ రైస్, ఇది ఫ్లేవర్డ్ రైస్ అనమాట, అంటే బిర్యానీ రైస్, స్వీట్ వచ్చేసి పొంగలి, ఇదేమో ముద్దపప్పు, మిక్స్డ్ కర్రీ అనమాట, అంటే మిక్స్డ్ వెజిటేబుల్తో చేసిన కర్రీ, బెండకాయ, దోసకాయ, బంగాళదుంప వాటితో చేసిన కర్రీ అనమాట. ఇదేమో క్యాబేజీ ఫ్రై, ఇదేమో బీట్రూట్ కర్రీ, ఇదేమో పచ్చడి అనమాట, దోసకాయ పచ్చడి, ఇంకా రసము, సాంబారు, పెరుగు చట్నీ అండ్ పప్పు, ఇవన్నీ తినబోతున్నాం అనమాట. ఇంకా అప్పడాలు, ఇవన్నీ తినడానికి వైట్ రైస్. అసలు మామూలుగా ఉండదు, ఎంత ఎక్సైటెడ్ గా ఉన్నాము మేము ఈ ఫుడ్ చెప్పాలంటే. అంటే ఎప్పుడు నార్మల్ గా వెజ్ ఇన్ని 15 ఐటమ్స్ అలా వచ్చే అంతా మేము ఎప్పుడు తినలేదు అనమాట. ఎప్పుడు నాన్ వెజ్ తింటాం, బయటకు వెళ్ళినా సరే రెస్టారెంట్ లో ఎప్పుడు ఆర్డర్ చేసుకొని ఇంత వచ్చే అంత అయితే ఎప్పుడు తినం. అసలు ఫస్ట్ టైం కాబట్టి ఎక్సైటెడ్ గా ఉన్నాము తినడానికి, అస్సలు ఆగట్లేదు అనమాట, తినాలనిపిస్తుంది. టేస్ట్ వర్డ్స్ అయితే లాలాజలం వచ్చేస్తూ ఉంది. లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఓకే, రెడీగా ఉన్నావా? రెడీ. అసలు ఫస్ట్ ప్లేట్ ఖాళీగా లేదు తినడానికి. చెప్పడం మర్చిపోయాము, మేము ప్రీవియస్ గా అయితే పనిష్మెంట్లు ఇస్తాం కదా విన్ అయిన వాళ్ళు. ఈ రోజు అయితే పనిష్మెంట్లు ఏం లేవన్నమాట. రెస్టారెంట్ మాకు ఒక కాంప్లిమెంటరీ డిష్ అయితే ఇచ్చింది, ఎవరు విన్ అయితే వాళ్ళకి ఆ కాంప్లిమెంటరీ డిష్ ఇచ్చేస్తాం అనమాట. ఇంకా ఎవరు తీసుకుంటారు, ఎవరు విన్ అవుతారో మాకు కూడా తెలియదు. ఎండ్ వరకు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. ఓకే, ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఓకే, స్టార్ట్. అసలు చెప్పాలంటే ఎలాగ తినాలో అర్థం కావట్లేదు, ఎందుకంటే ప్లేట్ ఖాళీ లేదు. అసలు మేము వెజ్ లవర్సే కాదు, కానీ ఏంటి థాలీ చూడంగానే మాకైతే తినాలనిపిస్తుంది. మేము చాలా ఛాలెంజెస్ చేసాం కానీ అప్పటి వరకు అనుకోలేదు వెజ్ చేద్దామంటే. అబ్బా వెజ్జా అనిపించేది. వెజ్ మీద అంత ఇంట్రెస్ట్ చూపించం ఎందుకో. ఇది చూసిన తర్వాత అబ్బా వెజ్ లో కూడా ఇంత బాగుంటాయా అనిపిస్తుంది. ఫస్ట్ ప్లేట్లో కొంచెం ఖాళీ చేసుకోవాలి కలుపుకోవడానికి. ఫస్ట్ నేను పచ్చడి ట్రై చేస్తాను. ఒక్కొక్క ఐటెం నోట్లోకి వెళ్తుంటే అమృతం తిన్నట్టే ఉంది, బాగుంది. ఇది సౌత్ ఇండియన్ స్టైల్ అన్నమాట. నార్త్ ఇండియన్కి సౌత్ ఇండియన్కి డిఫరెన్స్ ఏంటంటే రోటీ ఇస్తారు నార్త్ ఇండియన్ వాళ్ళకైతే, సౌత్ ఇండియన్కి అయితే పాపిడీస్. ఇలా అయినా ఇస్తారు, పాపిడీస్ ఉంటాయి కదా అప్పడాలాగా, అవైనా ఇస్తారు వెజ్లో. మక్కైతే ఎక్కువ మాట్లాడుతా. ఇంకా బాగున్నాయి అన్ని కర్రీస్, చూడ్డానికి టేస్ట్ కూడా. చెప్పాలంటే మాకు అసలు వెజ్ గురించి ఒక్క కామెంట్ కూడా రాలేదు, అన్నీ నాన్ వెజ్ రిలేటెడే వస్తాయి అసలు. పప్పు కావాలి. నీకేమనిపిస్తుంది, ఈ రైస్ తక్కువైంది అనిపిస్తుందా ఈ కర్రీస్ అన్నిటిలోకి? అవ్వదు, నీకు అనిపిస్తుందా? నార్మల్గా అయితే మనం ఒక రైస్, ఒక కర్రీ ఒక ఇంకా ఎక్కువ చేసుకోం ఇంట్లో, ఒక్కటే చేసుకుంటాం, లేదంటే టూ. ఎలాగో పికిల్స్ ఉంటాయి కాబట్టి మేనేజ్ చేసేస్తాం.
అమృతంలాగా అంత ఫుడ్ కాదు మేము చెప్పాలంటే అసలు, కానీ ఎందుకు ఈ ఫుడ్ చూస్తే చాలా అంటే చాలా ఎక్సైట్. ఫుడ్ ఛాలెంజ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మాలో ఉన్న ఫుడ్డీస్ బయటకు వస్తున్నారు. ఫుడ్ కూడా ఇంత ఎంటర్టైన్ అవుతామని అసలు ఎప్పుడు అనుకోలేదు కదా. పచ్చడి మంటగా ఉందా, కొంచెం ముద్దపప్పు కలిపేసుకుంటాలే. ఇందులో మళ్ళీ మనం తినని ఏం లేవు కదా. ఎందుకో ఇవి అడ్డంగా ఉన్నాయి అనిపిస్తుంది. అబ్బో నిజంగా నాన్ వెజ్ తినని వాళ్ళు ఎందుకు అలా ఉంటారా అనిపించింది. ఎలా ఉంటారు తినకుండా అని ఇప్పుడు ఈరోజు అర్థమైంది. ఉంటే ఇంత బాగుంటే ఇంకా వాళ్ళకి నాన్ వెజ్ ఆలోచన రాదు. నార్మల్గా ఇంట్లో బీట్రూట్ చేస్తే అసలు టచ్ కూడా చేయం. ఈరోజు అయితే బీట్రూట్ కూడా మేము టేస్ట్ వస్తుంది. బాగుంది కూడా టేస్ట్. చెఫ్ చేయడం వల్ల అది టేస్ట్ సేమ్. ఒక హిందూ పెళ్ళికి వెళ్తే కనుక దొరుకుతారు కదా భోజనాలు అన్నీ వెరైటీస్ అలా ఉన్నాయి. 2 తక్కువ అయినాయి. ఐస్ క్రీమ్ పిల్లి పక్కా ఐస్ క్రీమ్ తినాల్సింది అయిపోగానే ఎంత కడుపు నిండినా. ఎక్కువైనట్టుంది. తెలిసిపోయిందా? అంత తినే నాకే సమ్మతుందా? అంటే మనం రైస్లో ఉప్పు వేసుకుంటాం కదా, వీళ్ళు ఉప్పు వేసుకోరు కదా, సప్పగా అనిపిస్తుంది. నాకు కూడా వీడియో చేసినా సరే అమ్మ అయ్యో డ్రాపకుండా తినలేకపోతున్నాం కదా, ఎక్కువ అయిపోతుంది. అంత ఎక్కువ తినలేము మనం చెప్పాలంటే. ఇవన్నీ చూడంగానే సరిపోతాయా అన్నట్టు పెట్టాము. ఇంతేనా సరిపోతాయా? తినడం స్టార్ట్ చేసాక కదా తెలిసేది ఎంత ఉంటే అసలు తిందాం. 14 కర్రీస్ ఏంటో ఎలా తింటావరా? మనకు కూడా ఇది ఒక ఛాలెంజ్, తినగలుగుతామా లేదా అని. నీకు ఇప్పుడు అన్నిట్లో ఏది బాగా నచ్చింది? నాకు అన్నీ నచ్చినాయి. తినలేకపోతున్నా ఇప్పుడు కాంప్లిమెంటరీ అయితే నేను ఓడిపోతా. నేను తినేస్తా. గెలిచిన వాళ్ళకి కదా ఫస్ట్ చెప్పు. ఎల్లిపులు నాకే వచ్చారా చేస్తాను.
తిన్నా వచ్చిందిగా. ఇది బాగుంది అన్నిటికన్నా క్యాబేజీ ఫ్రై. మనకి ఇష్టం కదా. కాలేజ్లో రైస్ ఒకటే తీసుకెళ్ళి సాంబార్ ఇది తెచ్చుకున్నాము. రసం ఏది, సాంబార్ ఏది? సాంబార్ రసం. నీకెందుకు తెలియలా? అంటే రెండు ఒకేలాగా అనిపించాయి. ఇప్పుడు మిక్సింగ్ చేస్తున్నా నేను. ఒక 100 కూరలు కలిపి డిఫరెంట్ టేస్ట్ వచ్చింది. నేను ఇంకా అయిపోయింది. రొప్పొస్తుంది తినలేక. రొప్ప ఎప్పుడు వచ్చింది? అమ్మా ఫస్ట్ టైం నాకు కూడా. రొప్పొతుందా? అంత తినలేక. బాగుందా? మిక్స్ చేస్తావుగా? ఆల్ మిక్స్ చేస్తే బాగుంది. ఇంతలే అంత మిక్స్ ఏం తినలే. కొంచెం ఉంది. ప్లేట్ అంతా అలాగే ఉంది. కొంచెం తినేది ఎంత తినింది గాయస్. తినలేక నవ్వుతుంది. ఫస్ట్ టైం ఇంత అన్నం ఇన్ని కూరలు తినలేక ఎన్ని బాధలు పడుతున్నాం. మీకేమనిపిస్తుంది? ఎవరు విన్ అవుతారు అనిపిస్తుంది? ఎవరు విన్ అవ్వరు అనిపిస్తుంది? ఎవరు విన్నింగ్ దర్యాపుల్లో కూడా వెళ్ళడానికి వస్తుంది నాకే. ప్లేట్ ఇన్ని ఐటమ్స్ చూసాక ఒక విందు భోజనాన్ని కూర్చోబెట్టి తినేదాకా లగవద్దంటే అట్టుంది కదా మన వారి. దారుణంగా ఉంది. కళ్ళలో వాటర్ కూడా వస్తున్నాయి. తిండి తక్కువ వాటరే. ఇప్పుడు పెరుగుతో ఫినిష్ చేయబోతున్నా నేను. రొప్పుతున్నావు. నేను తినలేనందుకు కూడా కాదు నా బాధ. నేను తినేస్తానని నేను ఎలా తినగలుగుతున్నా అని షాక్ అవుతున్నా. తినేస్తా. విల్ పవర్ ఉండాలి ఏదైనా చేయడానికి. చెయ్యాలి అనుకుంటే చేసేస్తాం గాయస్. మీరు కూడా అంతే. ఇప్పుడు నేను చెయ్యాలి అనుకుంటున్నా. ఈ ప్లేట్ మొత్తం ఒక్క సెకండ్లో నా నోట్లోకి వెళ్ళిపోవాలి. నేను గెలవాలి. ఇదంతా కాంప్లిమెంటరీ ఐటమ్ కోసమేగా. ఏమైందంటే ఇద్దరం కొట్టుకున్నాం. అది కావాలి అది కావాలని. కొట్టుకోవడం కదా, లాక్కుంటున్నాం. అది చోట ఓపెన్ చేయగానే ఈ పక్కన పెట్టేసాం. అప్పుడే మాకు వచ్చిన క్రిమినల్ థాట్. పనిష్మెంట్ ఉంది కదా, పనిష్మెంట్ ఈరోజు పనిష్మెంట్ తీసేసి ఎవరు విన్ అయితే వాళ్ళు. అప్పుడు ఇంకా గెలుచుకోవడం కదా.
ఒక అరగంట క్రితం అయిపోయింది. ఫైనల్ టచ్ అనమాట, అయిపోయింది. ఇంకా అయిపోయింది నీది, నాకు తెలుసుగా. కంప్లీట్. ఇప్పుడు ఒకసారి నా ప్లేట్ చూస్తే షాక్ అవుతారు. సగం తినింది. ఏమేమి కంప్లీట్ చేసావు నువ్వు? అన్ని కంప్లీట్ చేశాను. ఒక్క ఫ్రై ఒక్కటే, అది కూడా 15 ఐటమ్స్ అన్ని టేస్ట్ చేసింది. మళ్ళీ ఇక్కడ ఉంది. నేనైతే పెరుగు టేస్ట్ చేయాల, రసం టేస్ట్ చేయాల, సాంబార్ టేస్ట్ చేయాల, పచ్చడి తిన్నాను. ఇవన్నీ టేస్ట్ చేసా కానీ కంప్లీట్ చేయలేకపోయా. ఓకే విన్ అయిపోయింది. ఇంక ఇవన్నీ తీసేసి కలుద్దాం. ఓకే ఓకే గాయస్, అయితే నేనైతే విన్ అయిపోయాను. మా చెల్లి ఓడిపోయింది యాజ్ యూజువల్ గానే, నిజంగానే. ఎందుకంటే నేను అసలు చెప్పాలంటే వెజ్ థాలి అన్ని ఐటమ్స్ అసలు తినలేకపోయాను. మొత్తం టేస్ట్ చేయొచ్చు అనుకున్నాను, కానీ ఇంకా ఛాలెంజ్ కాబట్టి మొత్తం తినేసాను. ఇంకా మా చెల్లి ఓడిపోయింది, నేను గెలిచేసాను. ఆల్రెడీ మీకు వీడియో స్టార్టింగ్లో మేము చెప్పాం కదా, కాంప్లిమెంటరీ ఐటమ్ అయితే విన్ అయిన వాళ్ళకి వస్తుంది అని చెప్పి. ఆ విన్ అయిన కాంప్లిమెంటరీ ఐటమ్ ఏంటో మా చెల్లి చెప్పింది. లస్సీ అంటాం కదా, దానికి మాకు కాంప్లిమెంటరీగా ఇచ్చారు. ఒక్కటే ఇచ్చారు, 2 పెడితే 2 ఇస్తే ఏ ప్రాబ్లం ఉండేది కాదు. అది కూడా పెట్టేసుకొని చెరవలు తాగేసేవాళ్ళం, కానీ ఒకటే ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఇంకా. సో ఇంకా మేము కూడా మాకు ఆ థాట్ వచ్చింది అనమాట, వీడియో ఎటు చేస్తున్నాం కదా ఫుడ్ ఛాలెంజ్, విన్ అయిన వాళ్ళకి ఇంకా ఈ ఐటమ్ ఇద్దామని చెప్పేసి. ఇంక ఇది నాకే చెప్పాలంటే మా చెల్లికి చాలా ఇష్టం లస్సీ, కానీ ఇందులో ఒక్క చుక్క కూడా నీకు ఇవ్వను అనమాట. ఇది నాకే. ఫస్ట్ అయితే ఇది ఎలా ఉందో టేస్ట్ చేసేద్దాం. ఓకే గైస్, మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటి ఛాలెంజెస్ చేయాలి, ఎలాంటి పనిష్మెంట్లు ఇవ్వాలో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో. మీకు తోచిన కమెంట్ అయితే చేయండి, మర్చిపోకండి. ఓకే గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మెయిన్గా బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. బాయ్ గైస్.